Hello viewers, నా పేరు డాక్టర్ శ్రావ్య. We have our clinic at Amirpet, Dr. Arvind's Dental and Maxillofacial Clinic. So we do all sorts of treatments in the clinic regarding dentistry. So root canal, ala sittings, 3 sittings kani, 4 sittings kani, depending on whether they are diabetic or hypertensive or there is a huge swelling, దాన్ని మేము రూల్ అవుట్ చేసుకొని రూట్ కెనాల్ ఎన్ని సిట్టింగ్స్ చేయాలి అని చెప్పేసి మేము వాళ్ళకి ముందే రాసిస్తామన్నమాట చార్ట్. ఏ రోజు రావాలి, ఇప్పుడు ఈరోజు ఓపెన్ డ్రెస్సింగ్ ఇచ్చామనుకోండి రూట్ కెనాల్‌లో, అది ఒక 2 డేస్ ఉంటుంది. తర్వాత సెకండ్ విజిట్‌లో మళ్ళీ క్లోజ్ చేయాలి. అలా మొత్తం బ్యాక్టీరియా డ్రైన్ అవుట్ అయిపోయాక లోపల ఒక మెడిసిన్ పెట్టేసి క్లోజ్ చేస్తాం రూట్ కెనాల్. వెంటనే ఫిల్లింగ్ చేస్తే ఏంటంటే మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఏంటంటే సెకండ్ సిట్టింగ్‌లో క్లోజ్ డ్రెస్సింగ్ ఇస్తాం. అదొక 1 వీక్ ఉంటుంది. ఆ 1 వీక్ తర్వాత మళ్ళీ ఆ రోజు ఫిల్లింగ్ చేస్తాం. థర్డ్ సిట్టింగ్‌లో పర్మనెంట్ సిమెంటేషన్ చేస్తాము అన్‌లెస్ అండ్ అంటిల్ దేర్ ఈస్ నో పెయిన్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు క్రౌన్ ప్రొసీజర్స్ అవి ఫాలో అప్ చేస్తామన్నమాట. సో ఇవన్నీ చూసుకోవడం, మెడికల్ ప్రిస్క్రిప్షన్, ఆ పేషెంట్ మెడికల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ టు రూల్ అవుట్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ అండ్ థైరాయిడ్ రిలేటెడ్ వాళ్ళకు కూడా థైరాయిడ్ ఉండడం వల్ల కూడా ఏమి ఇష్యూస్ ఉండవండి పళ్ళు రిలేటెడ్. అండ్ కొంతమంది పన్ను తీసేస్తున్నారు మీరు, మాకు కళ్ళకేమన్నా ప్రాబ్లమ్ అవుతుందా, కళ్ళు మేము బ్లైండ్ అయిపోతామా అని చెప్పి సిల్లీ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే పన్నుకి, కన్నుకి డిఫరెంట్ నర్వ్ సప్లై ఉంటుందండి. కన్నుకి వేరే నర్వ్ సప్లై ఉంటుంది, పళ్ళకన్నిటికి వేరే నర్వ్ సప్లై ఉంటుంది. సో పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే పన్ను నొప్పి రాగానే ఎళ్ళి డెంటిస్ట్ దగ్గరికెళ్ళి పీకించుకునేవాళ్ళనమాట. ట్రీట్మెంట్‌కి చాలా ఖర్చవుతుంది అని చెప్పేసి వెంటనే అన్ని పళ్ళు పీకించుకునేవాళ్ళు. సో అప్పుడు ఇలా భయపెట్టిచ్చేవాళ్ళనమాట డాక్టర్లు. ఎందుకన్ని పళ్ళు పీకిచ్చేసుకుంటున్నారు, కళ్ళు పోతాయి అని భయపెట్టిస్తే వాళ్ళు ఆపేవాళ్ళనమాట పళ్ళన్నీ పీకించుకోవడము. సో ఆ చిన్న మిత్ ఉంది, అది రూల్ అవుట్ చేస్తున్నాను. సో ఏంటి అంటే పళ్ళు పీకినంత దాని మాత్రాన కళ్ళకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే పన్ను పీకించుకోకుండా దానికి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. కాలము, రూట్ కెనాల్స్ అని, పన్ను పీకేసినా కూడా ఇంప్లాంట్స్ అని చెప్పి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు ప్రాపర్ ట్రీట్మెంట్‌కెళ్ళి చేయించుకుంటే బెటర్. అండ్ బ్రషింగ్, ఫ్లాసింగ్ ఇవన్నీ చేసినా కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. ఇట్లా బ్యాడ్ బ్రెత్ వస్తుంది, నేను మీటింగ్స్ కానీ ఫ్రెండ్స్‌తో కానీ మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని అంటే 2 ఇష్యూస్ ఉన్నాయి. నార్మల్ మెయింటెనెన్స్, ఓరల్ హైజీన్ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవట్లేదు అంటే దానివల్ల వస్తాయి బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్. ఇంకొకటి ఏంటంటే మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, జీఈఆర్డీ అంటారు కదా, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, లేదు అంటే ఎక్కువ స్పైసీ మసాలా ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగడము, ఇవన్నీ చాలా రిలేటెడ్ పాయింట్స్ ఉన్నాయి బ్యాడ్ బ్రెత్ రీజన్. సో ప్రాపర్‌గా అవన్నీ ఎవాల్యుయేట్ చేసి మీరు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తే బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ ఉండవండి. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని కనుక్కొని ఏదన్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి దానికి ప్రాపర్‌గా మెడికేషన్ తీసుకుంటే బ్యాడ్ బ్రెత్ ఇష్యూ అయితే ఉండదండి. అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ ఓరల్ హైజీన్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ డైలీ టంగ్ స్క్రేపింగ్, ఫ్లాసింగ్ వల్ల కూడా, ఫ్లాసింగ్ రోజు చేయకపోతే కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ స్మెల్ వస్తుంటాయన్నమాట. లైక్ ఓవర్ 1 డే, 2 డే అలానే ఉండి అది మనం ప్రాపర్‌గా తీయలేదు. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాం, కొంచెం ఫైబర్ ఉంటుంది, చికెన్ కానీ, మటన్ కానీ ఫైబ్రస్ ఉంటుంది. సో అది పళ్ళ మధ్యలో ఇరుక్కున్నప్పుడు బ్రష్‌తో పోదు. నార్మల్ బ్రష్ మీరు ఎంత స్క్రేప్ చేసినా పోదు. సో అలాంటి ప్లేసెస్‌లో ఫ్లాసింగ్ చేయకుండా ఉంటే అది అలానే అక్యుములేట్ అయ్యి ఉన్నప్పుడు బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది వెంటనే మీరు ఎరాడికేట్ చేసేస్తే అక్కడ బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ రావు. అది కాకుండా జీఈఆర్డీ ఇష్యూస్, ప్రాపర్ అంటే యాంటాసిడ్స్, ప్రాపర్ యాంటాసిడ్ యూజ్ చేయడము అండ్ ఎక్కువ మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్ తినకుండా ఉంటే బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ స్టాప్ అయిపోతాయండి.